అంటే వేలకు వేల కోట్లు దోచేస్తే పర్లేదు, ఏసీబీ లంచగుండు అధికారులను పట్టుకున్నారు 10,000 8,000 అని చెప్పేసి పేపర్లో హెడ్డింగ్స్ పడతాయి. కానీ వేలకు వేల కోట్లు చేసిన వాళ్ళు మట్టుకు ఏం చేయరు, వాళ్ళని వదిలేస్తారు. యూడీసీలని ఎల్డీసీలని వీళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు బలహీనలు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసింది మంచిగా చేయడానికి నేను మాట్లాడట్లా, చట్టం ఎలా చేస్తుందని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఇది పాపం ఒక 36 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక పోస్ట్ మ్యాన్ మీద ఎంత బలంగా పనిచేసిందంటే ఈ చట్టం. ఒక 40 రూపాయలు 50 రూపాయలు మనీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటే ఆయన మీద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఆయన మీద నిందేశారు, ఉద్యోగం తీసేశారు. ఆయన న్యాయ పోరాటం చేస్తే ఆయన ఆల్మోస్ట్ రిటైర్ కూడా అవ్వలేదు, ఉద్యోగం పోయి పెద్ద ఆయన అయిపోయిన తర్వాత వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు ఆయనకి, నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఆ రోజు ఇచ్చాడు కానీ ఏదో పొరపాటు వల్ల జరిగిందని. ఇదే చట్టం వేలకు వేల కోట్లు దోపిడీ చేసే వాళ్ళకి మటుకు ఇలా పనిచేయదు, కేవలం సామాన్యులకి ఆమ్ ఆద్మీకే పనిచేస్తుంది, ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళకి పనిచేయదు ఈ చట్టం. ఇలాంటి చట్టాలు అందరికీ సమానంగా పనిచేయించగలిగేదే జనసేన పార్టీ. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకాయ తీసేసే చట్టం, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ తలకాయ తీసేసే చట్టం. ఇలాంటి చట్టాల కోసమే, బలమైన అమలు కోసమే జనసేన పోరాడుతుంది. దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతా. మీరంటే చాలా ప్రేమ, నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వలేనా? ఈ సిద్ధాంతాల్లో ఇంకోటి ముఖ్యమైనది, నిస్వార్థంగా తన క్షేమం లాభం కంటే కూడా దేశ క్షేమం గురించి ఆలోచించే నాయకులే మనల్ని పాలించాలి. అందువల్లే మనకి స్వాతంత్ర ఉద్యమంలో అంతమంది గొప్ప నాయకులు ఇచ్చారు, వాళ్ళ వల్లే స్వాతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు దేశ క్షేమం, సమాజ క్షేమం కంటే కూడా నా క్షేమం, నా కుటుంబ క్షేమం, మా క్షేమం ఆలోచించే వ్యక్తులు సమాజానికి ఈరోజు వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు. అందుకే ఈరోజు మన రాష్ట్రాన్ని ఇలా విడగొట్టారు. మనం దశాబ్దాలుగా మనం చేసే తప్పు ఏంటంటే మనం మేలుకోలేదు, మనం ఎరుకుగా లేవు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో చేస్తారు, మనం సామాన్యులు మనం ఇలా కూర్చుంటాం, వాళ్ళు ఏది మంచిగా చేస్తారని ఒక నమ్మాం, గొర్రె కషాయం వాడిని నమ్మినట్టుగా మనం నమ్మాం. అంటే ఒక కులాన్ని కించపరచడానికి కాదు, ఎవరన్నా బాధిస్తే క్షమించండి. ఒక చిన్న సమస్యగా పరిష్కరించాల్సింది ఈ రోజున సరిగ్గా వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలను వాడుకొని ప్రజా సమస్యల్ని, ప్రజా సంక్షేమాన్ని వదిలేయటం వల్లే ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. ఒక సామెత ఉంది, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్దని. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. మనం స్వార్థపరుల్ని, నీతి తప్పిన వాళ్ళని అసెంబ్లీలకి, పార్లమెంట్కి గత కొన్ని దశాబ్దాలుగా పంపిస్తూనే ఉన్నాం. దానికి పర్యవసానమే ఇలాగ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విధానం. అధికారంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారో వాళ్ళనే తన్ని పార్లమెంట్లో నుంచి బయటికి పంపించి ఒక ప్రాంత ప్రజలకి, ఇటు ప్రాంత ప్రజలకి ఏ రోజు కూడా కాంగ్రెస్ అగ్రనాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ పరిస్థితుల్లో మేము రాష్ట్రాన్ని విభజించాం, ఏ పరిస్థితుల్లో మాకు ఇవ్వవలసి వచ్చిందని చెప్పి ఈ రోజు దాకా కనీసం టీవీల్లో కూడా చెప్పలేదు.
అంటే నేను ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు నేను ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడలేదు.